నాన్ వెజ్ ఫ్యామిలీ ప్రాపర్. మా అమ్మ చేపల పులుసు, పీతల పులుసు ఇవన్నీ బాగా చేసే ఫ్యామిలీ. అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడు నేను తినట్లేదని. బట్ ఐ టర్న్డ్. నేను చాలా ఎగ్ కూడా తిన్నాను. ఎగ్ కూడా తిన్నాను ఎందుకంటే ఇప్పుడు అది వచ్చే సోర్స్ బాగాలేదు ఒకటి. రెండు, ఐ బికెమ్ సెన్సిటివ్. మీలో ఒక ప్రాణం వచ్చినప్పుడు వెన్ యూర్ ప్రెగ్నెంట్ మీకు ప్రతి ప్రాణి మీద కంపాషన్ పెరుగుతుంది. అవునా? ఓకే. అంతే కదా. మనకి చిన్నది అయితే అమ్మో బేబీకి ఏమైందో అని మనం మదర్ గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాం కదా. ఇట్లా వంగుంటే బేబీకి ఏమవుతుందో, ఇది తింటే ఇది లోపలికి వెళ్తే బేబీకి ఏమవుతుందో, ఈ కాన్షియస్ లో ఉంటాం కదా. ఆ కాన్షియస్ వల్ల నేను నాన్ వెజ్ అంటే నాకు ఇష్టం పోయింది. అది కూడా ఒక పొట్టులోంచే కదా వచ్చింది. అది మనం తినేసి మన బేబీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం అది ఏం కరెక్ట్? అది వాళ్ళకి బ్లడ్, హార్ట్, కిడ్నీస్ అన్ని ఉన్నాయి కదా, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. సో అలా ఎలా తినాలి? సో నో, మా అమ్మతో చాలా యుద్ధమే చేశాను. ఇప్పటికీ మా అమ్మ లుక్స్ ఇస్తుంది నాకు. అండ్ ఎవరు మీరు ఇంటికి వెళ్తే ఇప్పుడు మీకు చెప్తుంది, తినట్లేదమ్మా కొంచెం చెప్పి. అయితే ఒక రోజు నేను వచ్చి నాన్ వెజ్ నేను ఫుల్ గా తిని మీకు ఫుల్ వండి పెట్టి మిమ్మల్ని ముద్దు పెట్టుకుని పంపిస్తుంది. మా అమ్మకి నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే చాలా, బికాస్ షీఈస్ అ గ్రేట్ కుక్ అండి. తను తినదు, తనకి వండడం ఇష్టం. సో ఇప్పుడు ఇంట్లో నేను మా హస్బెండ్ అందరూ వెజిటేరియన్ అయిపోయాం. ఎవరి కోసం వండాలి? ఇప్పుడు వాడు మా అమ్మ వండుకు తింటారు, వాడు తెస్తాడు, మా అమ్మ ఇద్దరు కూర్చొని తిని ఇప్పుడు అసిస్టెంట్ తను తింటారు అంతే.